ఇంకొక మిత్రుడు అడుగుతున్నారు. నేను భార్యను సంతృప్తిపరచలేకపోతున్నాను. ఎక్కువ టైం ఇయ్యలేకపోతున్నాను. ఎక్కువ టైం చేయలేకపోతున్నాను. దీనికేమైనా పద్ధతులు గానీ, మందులు గానీ ఏమైనా ఉన్నాయా? షూర్. సామాన్యంగా మగవాళ్ళకు అంగం మెత్తగానే ఉంటుంది. శృంగారంలో ప్రయత్నం గానీ, టచ్ గానీ ఉన్నప్పుడు అంగం గట్టిపడుతుంది. అది సఫిషియెంట్‌గా గట్టిపడితేనే లోపలికి వెళ్ళగలుగుతుంది. కొద్దిపాటి లెంత్ ఎక్కువైనంత మాత్రాన లోపలికెళ్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంత పొడవు ఉన్నా గూడా ఒకవేళ మడత పడితే అది లోపలికెళ్ళలేదు. సో, మడత పడకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అది నిజానికి బాగా హార్డ్‌గా ఉన్నప్పుడు దాని పొజిషను బొడ్డు వైపు ఇలా తిరిగి ఉంటుంది. ఇలా కిందికి చూస్తూ ఇంత పొడవు ఉన్నా గూడా అది ఇట్ ఓన్లీ హ్యాంగ్స్. అది ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువుంటాయి. దీనికి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఈ 500 గ్రాముల బరువు. ఈ 500 గ్రాముల బరువు అది మోయగలిగితే ఇట్ కెన్ ఈజీలీ ఎంటర్ ఇంటు ది లార్గా. ఈ టైం ఎక్కువ రావడానికి ముందు జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. శృంగారానికి రన్నింగ్‌కు చాలా పోలికలుంటాయి. రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి. శృంగారంలో పాల్గొంటే కాళ్ళు లాగుతాయి. రన్నింగ్ చేస్తే చెమట వస్తుంది. శృంగారంలో పాల్గొంటే చెమట వస్తుంది. బాగా హెవీగా తింటే రన్ చేయలేరు. హెవీగా తింటే శృంగారంలో పాల్గొనలేరు. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే ఇమ్మీడియేట్‌గా సెకండ్ రౌండ్ తీసుకోలేరు. కొంతసేపు రెస్ట్ అవసరం ఉంటుంది. ఒక రౌండ్ ఆఫ్ శృంగారం కాగానే రెండో శృంగారం పోవడానికి మధ్యలో గ్యాప్ అవసరం. దీన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. అంటే ఆ పీరియడ్‌లో అది లేవదు. సో, జనరల్ స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏది చేసినా ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజెసే. మామూలుగా మనం నిశ్చలంగా రిలాక్స్డ్‌గా ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు 70 పర్ మినిట్ హార్ట్ కొట్టుకుంటుంది. ఇదే మనం కొంచెం బ్రిస్క్ వాక్ చేస్తే 90 దాకా రావచ్చు. రన్నింగ్ చేస్తే 100, 110 రావచ్చు. వైఫ్‌తో సెక్స్ చేసినప్పుడు 100, 110 దాటొచ్చు. అదే ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ చేసినప్పుడు అది 150, 200 కూడా పోయే అవకాశం ఉంటుంది. కనుక ముందు జనరల్ స్టామినా హార్ట్ రేటును ఎక్కువ కాకుండా చూసుకునే ప్రక్రియనే అంటారు. అథ్లెట్స్‌కు సామాన్యంగా హార్ట్ రేట్ ఉండడమే తక్కువ ఉంటుంది. 40, 50 ఉంటుంది. మనందరికీ 70 ఉంటే వాళ్ళకి 40, 45 ఉంటుంది. ఒకటేమో రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఉంటుంది. యూరిన్ పాస్ చేస్తూ సడెన్‌గా ఆపేయాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్‌లో అది కింద పెరీనియం అంటారు. మూత్రానికి పార్టీకి వెళ్ళే మధ్య స్పేస్‌ను పెరీనియం అంటారు. ఆ పెరీనియల్ మజిల్స్‌కు స్ట్రెంత్ వస్తుంది. మీరు నెట్‌లో పెల్విక్ ఎక్సర్సైజెస్ అని గానీ, కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని గానీ టైప్ చేస్తే ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలనేది చాలా డయాగ్రామ్స్‌తో సహా ఉంటుంది. ఇవి చేయడానికి లేదా యాక్సెస్ లేని వాళ్ళు, నెట్ చూడలేని వాళ్ళు గోడకు కాళ్ళు ఆనిచ్చి నడుమును లేపి పెడితే అరికాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ నుంచి కింది నడుము వరకు కూడా స్ట్రెయిట్ లైన్ ఉండేటట్టు గోడను తన్నిపెట్టి నడుమును లేపి పెట్టాలి. సో, అలా చేసినప్పుడు బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెంత్ వస్తుంది. పెరీనియల్ మజిల్స్ వస్తుంది. టైము ఎక్కువ ఇయ్యడానికి వీలవుతుంది.